చేయలేకపోతాం. ప్రభువు కోసం మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? మనం ఏ తల్లికి పుట్టామో ఏ తల్లికి పుట్టామో మనకు తెలియదు. ఎవరన్నా చెప్పింది నిజమో కాదో ఎవరికి తెలియదు. జీన్స్ టెస్ట్ ఉంటుంది కదా, అది ఇది. కానీ మన తండ్రికి మన వంశీకులందరికీ తండ్రి ఆయన ఎవరు? ప్రభు. ఆయనలో ఉన్న సత్యాన్ని తెలుసుకోలేని వాడు ఈ బొర్రుండి వేస్ట్గా పాటు చేసుకునేవాడు. కళ్ళుండి సత్యాన్ని చూడలేని వాడు లైఫ్ డెడ్. ప్రభుని తెలుసుకోవాలి. వాడి లైఫ్ ఇంకా వేస్ట్ అయిపోతుంది. మనం వేళ ఇలా నుంచున్నాం. ఈ నేల భూమాత కాదు, ఆ ప్రభు చిందించిన రక్తంలో తెలిసిన నేల. ఎందుకు ఆయన చిందించాడు? రక్తాన్ని చిందించే అవసరం ప్రభువుకి లేదు. కానీ మన యొక్క తప్పుల్ని, దోషాలని, పాపాలని క్షమించడానికి, వాటిని శుద్ధి చేయడానికి ఆయన రక్తాన్ని చిందించి మన కోసం సులువు వేయించుకున్నాడు. మళ్ళీ ఆయన సెల్యూట్ చేసిన వాడికి ప్రమోషన్ కూడా ఇచ్చాడు. ఏం చెప్పారండి? సత్యాన్ని తెలుసుకోలేని జనం చేస్తాం. చాలా ఎంత సత్యం చాలా మందికి అర్థమవుతలేదు. అందుకే జనాలు కష్టాలు బాధల్లో ఉన్నారు. ఇవాళ బిర్యానీ తిన్నాను, సినిమా చూసాను, ఆనందం పడ్డాను అంటారు. కానీ ఇది ఎవరిచ్చారు మనకి? ఆయన బ్లెస్సింగ్స్తో ఆయన ఇచ్చిన భిక్ష లాంటిది అంతా. అది తెలుసుకోలేకపోతే మనకి ఏటీఎం కార్డు ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా ఏటీఎం పెడితే ఏమీ రాదు. ఇది అని అబ్బా ఏం సత్యం చెప్పారండి. ఏటీఎం లాకే. మీ పేరు? రామారావు సార్. రామారావు గారు. 90లో డిప్లొమా చేశానండి బైబిల్లో. 95లో హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు డిప్లొమా ట్రైన్ చేశాను. ఒక లాయర్ సలహా మీద కాంపిటీషన్ తీసుకోలేదు. లేకపోతే నా మనసంతా అక్కడ ఉన్నా కానీ అలంకరణ పైన కోటి విద్యలు పూర్తి పరికే టైప్ ఇదంతా. కానీ సత్యం అక్కడ మనసు అక్కడ ఉంది. చాలా సంతోషం అండి రామారావు గారు. అదే చూశాను మీరు చర్చికాడికి వెళ్ళి చర్చికాడ ఎదురుగా ప్రభువుకు నమస్కరించినప్పుడు నేను చూశాను. సరే ఏంటి విషయం అడుగుదామని చెప్పేసి అలా వచ్చాను. ఆయన ఒకటండి, అలంకరణకు దూరంగా ఉండమన్నది. మనం ఈవేళ సెంటు రాసుకున్నామా, పౌడర్ రాసుకున్నామా, మంచి డ్రెస్ వేసామా కాదు, మనస్సు శుద్ధిగా ఉంది. ఆయన దృష్టి పెడితే నాకు ఇది కావాలి అని అడగక్కర్లేదు. ఆయన మనకి ఏం కావాలో ఇస్తారు. ఆయన మీద విశ్వాసం ఉండాలి. అది లేదా ఉపయోగం. చాలా సంతోషం అండి. అయ్యా ఉంటాను.